ప్రాముఖ్యమైన విషయం కనుక పంచుకునేటువంటి కార్యక్రమాలు కూడా. ఎందుకు ఇక్కడ మొత్తం మీద ఈ మంద కాపులు అందరూ ఎందుకు కూడుకోవాల్సి వచ్చిందంటే నీళ్లు ఉంది ఇక్కడ. హల్లెలూయా. నీళ్లు ఉంది. ఆ నీళ్లను మన గొర్రెలకు అన్నింటికి తాగిపించాలి. మన గొర్రెలకు నీళ్లు తాగిపిస్తే అవి మంచిగా పుష్టిగా ఆరోగ్యముగా అవి ముందుకు సాగుతాయి. ఆ గొర్రె నుంచి అనేక పిల్లలు విస్తరించబడతాయి. ఆ మందకు కాపురైనటువంటి యేసు ఎదుట ఆ మందను సంసిద్ధంగా మనం నిలబెట్టగలుగుతాము. హల్లెలూయా. ముస్తాబు చేసి నిలబెట్టగలుగుతాము, ఆరోగ్యకరంగా నిలబెడతాము, అభిషేకంతో నిలబెడతాము. మరి దేవుడు చూసినప్పుడు అది పక్క చిక్కిన రీతిగా కాదు కానీ, ఓడిపోయిన రీతిగా కాదు కానీ, పడిపోయిన రీతిగా కాదు కానీ, అది సమస్యలపోయిన రీతిగా కాదు కానీ, దాన్ని పుష్టిగా పెళ్లి కుమారు ఎదుట నిలబెట్టాలంటే ఈ రోజు సేవకులందరూ మనం సిద్ధపడి అనేకులు సిద్ధపరచాలి. హల్లెలూయా. అనేకులు సిద్ధపరచాలంటే ఖచ్చితంగా ఆ గొర్రెలకు అడ్డుగా ఉన్నటువంటి ఈ రాళ్ళన్నీ కూడా మనం ఏమి పడేసేయాలి. ఆ రాళ్ళన్నీ కూడా దొరలించాలి. హల్లెలూయా. ఐక్యత ఉన్న చోట అభిషేకం ఉంటుందంట. ఆత్మ కలిగించు ఐక్యమైన ఆ పానముతో మనము త్రాగి తృప్తి పొందాల్సినటువంటి వారు ఉంటున్నాం. హల్లెలూయా.